సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పిల్లల కోసం ఇలా సిద్ధం అనే అంశం గురించి తెలుసుకుందాం. మట్టిలో విత్తనం నాటుకుని మొలకెత్తి మహావృక్షంగా ఎదిగి పండ్లను అందించాలంటే అందుకు ఎన్నో అంశాలు అనుకూలించాలి. గర్భధారణకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. పండంటి బిడ్డలకు తల్లిదండ్రులు కావాలనుకుంటే పెళ్ళయ్యాక కాదు, పెళ్లికి ముందు నుంచే స్త్రీ పురుషులిద్దరూ శారీరకంగా సన్నద్ధం కావాలంటున్నారు వైద్యులు. ఇందుకోసం వైద్యులు సూచించే రక్త పరీక్ష, స్కానింగ్, వీర్య పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం, అధిక రక్తపోటు, థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే శరీరంలో దాగిన క్లెమిడియన్, హెచ్ఐవి, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లను కనిపెట్టడం కోసం ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఈ పరీక్షా ఫలితాల్లో సమస్య ఉన్నట్లు తేలినప్పుడు సమర్థమైన చికిత్సతో సరిదిద్దుకున్న తర్వాతే పెళ్లికి సిద్ధపడాలి. 25 నుంచి 30 ఏళ్ల వయసున్న పెళ్లికాని యువతలందరూ ఇలా ప్రతి ఏటా పరీక్షలు చేయించుకుంటూ శరీరం మీద ఓ కన్నేసి ఉంచాలి. 30 ఏళ్ల నుంచి పెళ్లికాని అబ్బాయిలు కూడా ప్రతి ఏటా వీర్య పరీక్షతో పాటు ఇతరత్రా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. భవిష్యత్తులో దాల్చబోయే గర్భం తాలూకు బీజాలు సదరు బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడే పడతాయి. కాబట్టి పిల్లలు నెలలు నిండకుండా పుట్టడం, బరువు తక్కువతో పుట్టడం లాంటి పరిస్థితులు తలెత్తకుండా గర్భిణులు జాగ్రత్త పడాలి. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన ఆడపిల్లలు టీనేజీ వయసుకు చేరుకునేటప్పటికీ పీసీఓడి, ఒబెసిటీ, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలకు లోనవుతారు. పొంచి ఉండే ఈ ముప్పులకు తోడు నేటితరం ఆడపిల్లల్లో శారీరక వ్యాయామం లోపించడం, ఆహారపు అలవాట్లు అస్తవ్యస్తం కావడం లాంటివి గర్భధారణను మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. కాబట్టి టీనేజీ వయసు నుంచే ఆరోగ్యాన్ని కాపాడుకునే చర్యలు మొదలుపెట్టాలి. నెలసరి ప్రారంభంలో తలెత్తే సమస్యలను ప్రారంభంలోనే సరిదిద్దుకోవాలి. నెలసరి క్రమం మీద దృష్టి పెట్టాలి. ఏ చిన్న మార్పును గమనించినా వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. పెళ్ళవగానే పిల్లలు పుట్టేసే పరిస్థితులు తగ్గిపోయాయి. ప్రస్తుతం వంధ్యత్వానికి కారణాలు మహిళల్లో, పురుషుల్లో ఇద్దరిలో సమానంగా ఉంటున్నాయి. పెళ్ళీడు దాటిన తర్వాత పెళ్లిళ్లకు సిద్ధపడడం, అస్తవ్యస్త జీవనశైలులను అనుసరించడం, జీవనశైలి సంబంధిత రుగ్మతలు కలిగి ఉండడం, భౌతిక సాన్నిహిత్యానికి తగిన సమయం కేటాయించలేకపోవడం, స్త్రీ పురుషుల్లో పునరుత్పత్తి సమస్యలు, ఇలా గర్భధారణ సాధ్యపడని అంశాలు అనేకం ఉంటున్నాయి. మహిళల్లో పెరిగే వయసుతో పాటు అండాల నాణ్యతతో పాటు వాటిలోని జన్యు పదార్థం నాణ్యతలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. వీటికి తోడు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, పీసీఓడి లాంటి సమస్యలు కూడా తోడవుతూ ఉంటాయి. పురుషుల్లో పెరిగే వయసుతో పాటు దురలవాట్ల వల్ల వీర్యకణాల నాణ్యత, కదలికలు తగ్గిపోతాయి. పిల్లలు కలగకపోవటానికి స్త్రీ పురుషుల్లో కారణాలను కనిపెట్టడం కోసం ఇద్దరికీ పరీక్షలు అవసరమవుతాయి. హార్మోన్ పరీక్షతో మహిళల అండాల నాణ్యతను పరీక్షించడంతో పాటు స్కాన్ ద్వారా ఫైబ్రాయిడ్స్, ఎండోమెట్రియోసిస్, పీసీఓఎస్ లాంటివి లేవని, గర్భాశయం, ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలు లేవని నిర్ధారించుకోవాలి. అలాగే వీర్య పరీక్షతో వీర్యకణాల సంఖ్య, నాణ్యత, కదలికలను విశ్లేషించుకుని తగిన చికిత్సలు అందించి మూల కారణాలను సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. అలాగే కొందరిలో థైరాయిడ్ సమస్యలు ఉండవచ్చు. మధుమేహం, అధిక రక్తపోటు కూడా ఉండి ఉండవచ్చు. వీటిని కూడా మందులతో అదుపులోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. వీటికి తోడు అస్తవ్యస్త ఆహార జీవనశైలులను కూడా సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. పెళ్లైన 3 నెలలకే గర్భం దాల్చలేదనే కంగారుతో వైద్యుల దగ్గరకు పరుగులు పెట్టకూడదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని జంట ఏడాది పాటు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించకుండా శారీరకంగా కలుస్తున్నప్పటికీ గర్భధారణ జరగనప్పుడు మాత్రమే పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి. అలాగే దంపతులు ఏడాది పాటు వారానికి కనీసం 2 సార్లైనా శారీరకంగా కలుస్తూ ఉండాలి. ఈ నియమాలన్నీ పాటించినా ఏడాది వరకు గర్భం దాల్చనప్పుడు తప్పనిసరిగా వైద్యులను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. వారానికి 2 సార్లు కలిస్తే సరిపోతుందనే సాగుతో వేర్వేరు ప్రదేశాల్లో విడివిడిగా ఉంటూ వారాంతాల్లో కలవడం కూడా సరికాదు. గర్భధారణకు శారీరక సహకారం ఎంత అవసరమో మానసిక సంతృప్తి కూడా అంతే అవసరం. కాబట్టి దంపతులిద్దరూ ఒకే చోట కలిసి ఉండాలి. గర్భధారణకు శరీరం అనుకూలంగా ఉందో లేదో ఎవరికి వారు పెళ్లికి ముందే తెలుసుకోవడం అత్యవసరం. ఇందుకోసం
పునరుత్పత్తి వ్యవస్థ పనితీరును తెలిపే పరీక్షలు చేయించుకోవాలి. మరీ ముఖ్యంగా టీనేజీ అమ్మాయిల్లో రక్తహీనత సర్వసాధారణమైపోతోంది. దీంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి శరీరం ఇన్ఫెక్షన్లకు లోనై పునరుత్పత్తి వ్యవస్థతో పాటు మిగతా ఆరోగ్య వ్యవస్థల పనితీరులన్నీ కుంటుపడతాయి. కాబట్టి రక్తహీనతను నివారించుకోవడం కోసం ఆకుకూరలు, గుడ్లు, మాంసం, వేరుశనగలు, బెల్లం, చిక్కీలు, నువ్వులు, ఖర్జూరం తీసుకుంటూ ఉండాలి. అవసరాన్ని బట్టి రక్తహీనతను నివారించే మాత్రలు, ఇంజెక్షన్లను తీసుకోవాలి. పునరుత్పత్తి సమస్యలను చికిత్సతో సరిదిద్దలేని సందర్భాల్లో అంతిమ ప్రయత్నంగా ఐవీఎఫ్ను ఎంచుకోవచ్చు. ఈ ప్రక్రియను ఎలాంటి సందర్భాల్లో ఎంచుకోవాలంటే అండాల నాణ్యత పూర్తిగా క్షీణించినప్పుడు, వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, లైంగిక సమస్యలు ఉన్నప్పుడు, ఫెలోపియన్ ట్యూబులు రెండూ మూసుకుపోయినప్పుడు, దంపతులు ఇద్దరిలో గర్భధారణకు సాధ్యపడని పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు, దానం చేసిన అండాలు లేదా వీర్యకణాల ద్వారా గర్భం దాల్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మనం పిల్లల కోసం ఇలా సిద్ధం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.